audio jungle. అయ్యో గోల్డ్ స్పాట్ తెద్దామని పోతే ఈమె గాయబైపోయింది. అయ్యో గోల్డ్ స్పాట్ లేకపోతే మధురవాణి గారు దొరకరని మీకు తెలిసి కూడా మీరు గోల్డ్ స్పాట్ మర్చిపోయి వచ్చారండి విజయ ఆంటనీ గారు. అద్దాలు వేసుకొని ఒక అమ్మాయి కొంచెం ఇంత ఉంటారండి, మరి ఇంతే ఉండరండి, కొంచెం ఇంత ఉంటారండి. అది కనిపించారా లేదా? ఈ సావిత్రి గారి కథ రీసెర్చ్ చేసినప్పటి నుంచి ఆమె ఎటెటో వెళ్ళిపోతుందండి. యాక్చువల్లీ అండి ఆవిడ ఇందాక వచ్చారండి, కానీ కళ్ళజోడు మర్చిపోయారంట, అందుకని కళ్ళజోడు కోసం. నా స్కూటర్ మాత్రం తీసుకెళ్ళలే కదండి. ఏదండి? నా స్కూటర్. ఓ మీరు ఇప్పుడు స్కూటర్తో అమ్మాయి కోసం పికప్ చేసుకోవడానికి మళ్ళీ వెళ్తారా? వద్దండి, మీరు వచ్చారుగా, మీరు ఉండండి. అందరు అతిథులందరూ వచ్చేసారు కాబట్టి మీరు ఇక్కడే ఉండండి. రెండు మొక్కలు చెప్పండి సావిత్రి గారి గురించి. మీరు చెప్తే అనాలని ఉందా? సావిత్రి గారి గురించి నేను చెప్పేదేమోనండి, మహానటి కాదండి. సినిమా గురించి, ఈ సినిమాలో మీకు చాలా బాగా విజయ్ యాంటనీగా మీరు చాలా మంది క్యారెక్టర్స్ని చూస్తారు. ఈ సినిమాలో మీకు చాలా బాగా నచ్చిన అంశం ఒక్కటన్నా చెప్పండి. అంటే నాకు అంత పెద్దగా తెలియదండి, కానీ ఒకటి మాత్రం తెలుసు, అంటే జమినీ గణేష్ అనే కాదు, సావిత్రి గారు ఈ టైంలో పుట్టుంటే నేనైనా పడిపోయేవాడిని, నేనైనా ప్రేమించేవాడిని. బట్ జమినీ అండి, హీఈస్ ద మ్యాన్. అంటే సూపర్ స్టార్, ఆయన స్వాగ్, ఆయన స్టైల్, ఐ రియలీ లైక్ హిమ్. జమినీ. సావిత్రి గారి గురించి చెప్పమంటే జమినీ గణేషన్ గురించి ఎందుకు చెప్తున్నారు ఏంటండి? అంటే మీరు చూడాలండి జమినీని. అంతేనంటారా? అంతే, మీరు చూడాలి జమినీని. మీరు చెప్తున్నారంటే, ఎంత అందమైన విజయ్ యాంటనీ చెప్తున్నారంటే డెఫినెట్లీ మనం చూడాలి. 100%. Ladies and gentlemen, introducing Dulquer Salmaan. Presenting you Dulquer Salmaan for the first time on the Telugu screen. Mammootty గారి వారసుడిగా మన ముందుకి తెలుగులోకి వచ్చేసారు. I think you should speak, Vijay garu and Dulquer garu. This is one moment for you. I think మహానటిలో ఇద్దరు కలిసి చేయడం చాలా అందగాళ్ళు ఇద్దరు. ఏంటో నేను వెనకాల ఉంటే బాగాలేదు, ఇలా మధ్యలోకి వస్తే ఏమన్నా బ్యాలెన్స్ ఉందా? Yeah. Hi Dulquer. We've been waiting for this film and we've been waiting to watch you on the screen. Thank you. Vijay as Antony, not Devarakonda, has been praising you that you've been amazing just like Gemini. I really hope so. Okay. మీరేమైనా ఆయన అడగాలనుకుంటున్నారా? అంటే ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఐ డోంట్ ఈవెన్ థింక్ యూ నో, మధ్యలో అంటే ఇనిషియల్లీ దుల్కర్ దగ్గరికి వెళ్ళారు జమినీ గణేషన్ రోల్కి. మధ్యలో దుల్కర్ డేట్స్ అని లేవని చెప్తే నా దగ్గరికి ఒకసారి నాగి వచ్చి జమినీ గణేషన్ రోల్ ప్లే చేస్తామని అడిగాడు. నాకు ఫుల్ ప్యాక్ అయ్యి 3 రోజులు నిద్రపోయింది. అంటే హీ ఆస్క్డ్ మీ లైక్ ఇఫ్ యూ విల్ ప్లే జెమినీ అండ్ ఐ లాస్ట్ స్లీప్ డూడ్ ఫర్ లైక్ 3 days. I was going and watching and I was like, ఇది చేస్తే కరెక్ట్ చేయాలి, ఎట్లా చేయాలి, ఈ టైప్ యాక్టింగ్. బట్ I think one of the hardest things for an actor is to play a character based on a real personality, because it's very technical. You don't have the freedom, there are limitations. But నేను ఒక సీన్ కూడా చూసాను between her and Kirti. It was amazing. And when Nagi called me and told that Dulquer is having dates, he will do it, I just felt relief. And now I'm super proud to see you and Kirti at teaser lo. What they have done is amazing. But superb to have you here. Welcome to Telugu cinema. Thank you so much. Not like I'm the ambassador of Telugu cinema industry. I think right now you're kind of but Andraki namaskaram. This is a little bit of Telugu that I know. I'm so happy to be here. This is such a pleasure to be a part of this amazing film. I think every one of you sitting in the audience probably wants to jump into the poster and be one of the characters. I'm one of the lucky few that got to be in it. I don't know if I've done justice. I've done my best, I think. I am a huge fan of Gemini Garu and Savitri Garu, and to bring their story on celluloid, to live this dream of the Dutt family and Nagi, it's been an absolute roller coaster of just like, so it's like I felt like I went to Neverland. I felt like I was Peter Pan.
So thank you so much. So I think I'm going to speak again in the end, right? థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు అందగాళ్ళు ఇలా స్టేజ్ మీద ఉన్నారు, కానీ బోల్డ్ అంతమంది అందగాళ్ళు ఇంకా కింద ఉన్నారు. ఐ రిక్వెస్ట్ యూ బోత్ టు ప్లీజ్ జాయిన్ అ గెస్. ప్లీజ్ కమ్. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.